సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మన ఇది మా డిస్టిక్ వాళ్ళు తీసిన సినిమా, అందుకే నేను రావడం జరిగింది. సో ఇలాంటి కొత్త వాళ్ళని మనం చాలా ఎంకరేజ్ చేయాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, ప్లస్ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు సంపాదించి పెట్టాలి. ఇంకా ఇట్లాంటి సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా మిత్రులందరికీ, చాలా పెద్ద ఎత్తున హాజరైన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. చిన్న సినిమాలని సపోర్ట్ చేస్తూ, నేను ప్రతి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తూ ఆ వీలైనంత టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి రిలీజ్గా దానికి హెల్ప్ చేస్తూ వస్తున్నా. అలాగే అని సినిమా చూడటం, నాకు శాతం సపోర్ట్ వాళ్ళకి చేయడం జరుగుతుంది చాలా సినిమాలకి. అలాగే ఈ సినిమాని వీళ్ళు తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు క్లైమాక్స్లో కొంత భాగం ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనగానే అది ఏంటని తెలిసి రైటర్స్ అంతా టీం అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అందరూ వచ్చి కూర్చొని నేనేమంటున్నానో ఆలోచించి సజెషన్లు తీసుకొని దాన్ని రెడీ చేసి కథని మళ్ళీ రైటింగ్ రాసి మళ్ళీ ఒక 3 days రీషూట్ చేసి ఎడిట్ చేసి సినిమా చేశారు. అప్పుడు అర్థమయ్యి నాకు వీళ్ళు ఎంత కసిగా ఉన్నారు, ఎట్లాగైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి, ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, హీరోగా వీళ్ళంతా టీం అంతా ఎట్లాగా నిలబడాలి మనం అని చాలా లోయెస్ట్ బడ్జెట్లో ఈ సినిమాని చాలా బాగా చేశారండి. నేను చాలా సినిమాలు చేస్తా, చాలా బడ్జెట్తో చేసిన సినిమాలు చూసినప్పుడు వాళ్ళక వెనక ముందు ఏముండదు, కథ, స్క్రీన్ ప్లే అంత పటిష్టంగా ఉండదు. సరే ఏదో పాటలు అవి పెట్టుకుంటారు, వీళ్ళు మాత్రం చాలా పద్ధతిగా తీశారు. పద్ధతైన స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్ బాగున్నాయి. వీళ్ళైనంత వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళకున్న దాంట్లో మించి సినిమాని తీశారు. వాళ్ళకున్న అనుభవంతో డెఫినెట్లీ ఈ సినిమా వాళ్ళ లైఫ్లో వాళ్ళందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడే చూశారు మీ టీజర్, పాటలు ఇప్పుడు చూస్తున్నా చాలా మంచిగా అనిపించినాయి. కంపల్సరీ వాళ్ళ లైఫ్లో ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా, అలాంటి నటించిన హీరోయిన్లు ఇద్దరు వాళ్ళకి, ఎస్పెషల్లీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి లైఫ్ ఉంది ఆయనకి. చిన్న సినిమానా ఎంత ఇచ్చింటారో నాకు తెలుసు, కానీ దాంట్లో తనకు చాలా బాగా చేశాడు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ సినిమా కూడా చూశాను నేను, చాలా బాగా చేశారు. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఇది చాలా అద్భుతమైన మొదలు అవుతుందని, అందరు మంచి పొజిషన్లో చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి రిలీజ్కి దేనికైనా సరే నా సపోర్ట్ని అందిస్తానని మీడియా మిత్రుల సాక్షిగా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. టీం అందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ సినిమాకి పనిచేసిన టీం, సో ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడైనా కానీ లైక్ ఫ్రెండ్స్ కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సే. సో ఒక చిన్న స్థాయి నుంచి స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి ఎవరైనా ఫస్ట్ సినిమా తీయంగానే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, అరే మా వాడు సినిమా తీసింటారా, మా దోస్తు గారు అని చెప్పేసి ఇక్కడ ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా సైబుల్ని ఎంకరేజ్ చేసినందుకు. ఎందుకంటే మీరే ధైర్యం, సో ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. అలాగే సైదులకి అండ్ మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారు అందరికీ, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఎంకరేజ్ చేస్తాం. అందుకని మీడియా మిత్రులకి. అండ్ సినిమా అనగానే రంగుల ప్రపంచం అంటారు, బట్ ఫ్రాంక్గా మాట్లాడితే మీ అందరికీ రంగులు చూపిస్తూ మేమందరం బ్లాక్ అండ్ వైట్లో బతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎప్పుడు హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో, యావరేజ్ అవుతుందో, ఏమవుతుందో మా ప్రయత్నం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఎంతవరకు ప్రయత్నం అది ఫలిస్తుందో, మాకు ఫలితం వస్తుందో మాకు తెలియదు. బట్ మా ప్రయత్నం ఒకటే ఉంటుంది. మా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే దీని అమ్మ జీవితం 90,000 ఎన్ని సినిమాకే పెడతాం మేము. ప్రొడ్యూసర్ అయినా, ఆ డైరెక్టర్ అయినా, ఎవరైనా. అంటే అదొక పిచ్చి, అంటే డ్రగ్స్ అనే దీని అమ్మ జీవితం ఎదుర్కొంటామే. కానీ ఈ సినిమా అనేది ఒక్కసారి దీనిలో ఎంటర్ అయిపోతే దాన్ని మళ్ళీ ఎదుర్కోవడం కష్టం. అది ఫ్లాప్ అయినా, హిట్ అయినా, రవితేజ గారు నేనంటే సినిమాలో ఏదైతే డైలాగ్ చెప్పారో లాస్ట్కి, అది సినిమా తీయడం మా ఎత్తు, మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. తర్వాత అనేది ఇంకా అది ఫ్లాప్ అయినా, హిట్ అయినా మళ్ళీ ఇంకో సినిమా చేస్తూనే ఉంటాం. సో ఈ టీం వర్క్ గురించి ఇందాక నాకు డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చెప్పారు. సో అదే తపనతోని, అదే పట్టుదలతోని ఈ టీం అందరూ కష్టపడి ఈ సినిమా చేసారు. ఆ సినిమా పేరు రాధాకృష్ణ 1980s. అండ్ సో ఇందాక మ్యూజిక్ రాజా నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు బ్రో. నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్. అండ్ బడ్జెట్ కూడా ఒక బడ్జెట్ చెప్పారు ఇందాక, డోంట్ వాంట్ టు రివీల్ దట్ బడ్జెట్. బట్ ఆ బడ్జెట్లో ఇంతమంది లైక్ టీం అందరూ కలిసి ఒక టీం వర్క్గా
ఇందాక చెప్పినా కదా మీ అందరికి రంగు అంటే వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ అవ్వచ్చు, థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ ఎమోషనల్ లవ్ స్టోరీ తీసారు. సో ఐ హోప్ ఈ సినిమా మీ టీం అందరికీ, సుధాకర్ గారికి కూడా మంచి ఒక సినిమా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇస్మాయిల్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇస్మాయిల్ భాయ్. అండ్ మా సైబుల్ హీరో అండ్ బ్రహ్మరామిని, సో మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ స్టోరీ ఉన్నప్పుడు, మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరకరు. ఏదన్నా సినిమా వచ్చిన మంచి స్టోరీ దొరకదు, కానీ మంచి స్టోరీ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ దొరికితే మా ఉన్న దాంట్లో చేద్దాము అని చెప్పేసి ఒక బెస్ట్ ఇచ్చే అవుట్పుట్ అనేది ఏదైతే ఉంటుందో ఒక డైరెక్టర్కి, అది ఇప్పుడు ఆ బెస్ట్ ఇస్మాయిల్ గారు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇలాగే ముందు చిన్న చిన్న ఎంకరేజ్ చేస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ మధ్య లైక్ అన్ని జరుగుతున్నాయి, లైక్ అందరికి తెలిసిందే, మీడియా మనం అందరం ఒకటే ఫీల్డ్ లో ఉన్నాము. సో లైక్ మనం అందరం బ్రతికేది ఒకటే దాని మీద, సినిమా సినిమా సినిమా. సో దీన్ని బ్రతుకుతున్నాం. సో మీడియా మిత్రులందరికీ అండ్ అట్ ది సేమ్ టైం మన ఈ ట్రోలర్స్ కానీ లేకపోతే ఈ బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడన్నా ఈ సినిమా వాళ్ళని కొంచెం ఇదిగా చేయడం, ట్రోలింగ్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళ ఫ్యామిలీ అండ్ లైక్ యూనో వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఇది వచ్చింది చూడరా అది అన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, ఎందుకంటే సినిమా అనేది ఒక స్ట్రగుల్ తీసేటప్పుడు. అలాంటి టైంలో మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిగా ఈ సొసైటీలో బతకాలంటేనే కింద కూడా వెళ్తూ ఉంటాం. సో ఆ ధైర్యాన్ని అంటే అది పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేవాడే సినిమా వాడు, అది నేను. సో మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బట్ కించపరిచేద్దాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య జరిగే అన్ని అదే జరుగుతున్నాయి. హరిశంకర్ గారు కూడా అదే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాధాకృష్ణ సినిమాకి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ టీజర్ లాంచ్ చేయించినందుకు మోనిక గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇది అసలు చెప్తున్నాను. వేస్తే పర్వాలేదు, నేను పర్వాలేదు పంచలేసిన. సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ లో పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఎత్తున కలిసి ఫోన్ చేస్తుంటే రాంప్రసాద్ ఒక మూవీ ఉంది, దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే, రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకుని రా అన్నారు. సో మా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్ద ఉండదు, అలానే ఒకటే ఆలోచించి అవును కదా మనంతా సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతో వచ్చాను. సో మిమ్మల్ని చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంత ఇక్కడ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధాకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటాయి, మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అడిగే సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి ఇచ్చేయాలంటే డబ్బులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్. నిజంగా సార్ పాటలు మనం ఇంటింటే కొన్ని నచ్చకపోతే ఫార్వర్డ్ చేస్తాం, వెనక్కి కాదు మళ్ళీ వినేలా అనిపించే పాటలు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్ గా ఇద్దరికి ఇంకో 2 సినిమాలు రావాలి, మీకు కూడా ఈవెంట్ అనేది ఇంకో 2 ఈవెంట్లు రావాలి. I'm the producer of Tollywood movie Hara Hara Om. మీకు ఎవరు నేను తెలియదు కాబట్టి చెప్తున్నా. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ టైం నేను టీజర్ చూశాక చాలా ఫ్రెష్గా ఉంది. ఐ థింక్ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఓకే, అండ్ మీ ఫ్రేమింగ్ అంత బాగుంది. అండ్ ఐ థింక్ ద నెక్స్ట్ క్రెడిట్ గోస్ టు పాషా. ద విజువల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. Pasha, the visuals are very beautiful. You did an excellent job. And the third thing is Ambal Raja music. Love stories anitiki music pranam. So I think he did a great job. Sounding chala baundi. Just with the teaser and also all the songs are pretty good. He did a great job with the sounding. And I think the other hero, he has, your expressions are pretty good. Okay, love story ki amatram kavali. And the village scenes anta chala fresh ga undi. Any love story ki the second half is the heroines. I think Brahmarambika. So you have expressive eyes. Okay, so
I think she can keep the audience in the theaters. And the second heroine, Arpita or somebody, she has also done beautiful expressions. నేను చూసిన వాటికి చెప్తున్నాను, I'm a Hollywood director and producer. So based on the technical angle, I'm giving my honest opinions. I think ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అదంతా డిస్కషన్ కాదు, కానీ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ. Yes, sir. It doesn't matter what the budget is, how much you spent. అదంతా కాదు, కూర్చొని చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ బిగ్ మూవీ. మెగ్నానిమస్ గా ఉన్న విజువల్స్, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ కలర్ఫుల్ డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్ కూడా ఐ థింక్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో ఓవరాల్ ఐ థింక్ దిస్ మూవీ విల్ బి ఎ హిట్. మా యూఎస్ లో కూడా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో యూఎస్ లో ఆల్మోస్ట్ ఆల్ ది మూవీస్ వీ గో టు ప్రీమియర్స్. ఓకే, ప్రేమలు మూవీలో ఆ మమతా బైజు వల్ల చాలా మంది వెళ్ళాం, ఆ మూవీకి. షీ హెల్డ్ దట్ మూవీ. ఐ థింక్ బ్రహ్మరాంబిక విల్ ఆల్సో డూ ద సేమ్. థ్యాంక్ యూ. మన రాధాకృష్ణ మూవీకి ఆనరబుల్గా చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన మన రామ్ తాలూరు సార్కి, అలాగే బెక్కం వేణుగోపాల్ గారికి, సోహెల్ అన్నగారికి, అలాగే రామ్ ప్రసాద్ అన్నగారికి చాలా థ్యాంక్ యూ సార్. మీ విలువైన తమ్ముడు గారికి, అన్న కదా తమ్ముడు అన్న ఎక్కువ అనుకుంటారు. చాలా థ్యాంక్ యూ సార్. మా మూవీకి ఫస్ట్ కాంచి కూడా రామ్ తాలూరు గారు చాలా సహాయం చేశారు, ఫస్ట్ లుక్ కాంచి కూడా. అలాగే ఈ యొక్క టీజర్కి నాకు ప్రాణం పోస్తుంది తనికల బండి గారి వాయిస్. నిజంగా చెప్తానా, ఆ సార్ మా మూవీ అక్కడికి వెళ్ళేసరికి శ్రీని గారు తీసుకెళ్లారు సార్ దగ్గరికి. సార్ విజువల్ చూశాక, తన వాయిస్ ఓవర్ ఇచ్చాక మా సినిమాకి లైఫ్ ఇంకోలాగా మారిపోయిందండి. ఆ తర్వాత నుంచి మన బెక్కం వేణుగోపాల్ సార్ దగ్గరికి వెళ్ళాక సార్ చిన్న కరెక్షన్ చెప్పారు ఎండింగ్లో. దానికి కూడా నాకు బాగా నచ్చి బడ్జెట్కి మేము ఎటువంటిగా భయపడుకోకుండా మళ్ళీ రీషూట్ చేశాము. ఆ తర్వాత చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎల్ రాజా సార్ చేశారు. అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారండి. నిజంగా చెప్తున్నా, మీరు థియేటర్కి వెళ్ళాక మీరు ఎలా ఫీల్ అవుతారనేది మీ ముందుగా ఊహించుకొని ఆ విధంగా సాంగ్స్ చేశాము, ప్లస్ విజువల్స్ పరంగా కూడా చేశాము. అలాగే ఆర్ఆర్ కూడా మీరు అలా వింటూ ఉండిపోతారండి. ఆర్ఆర్ నిజంగా చెప్తాను, థియేటర్స్లో ఈ మూవీ ఎంత టైం ఉంటుందో అంత టైం మీరు ఆర్ఆర్ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాని చూస్తారని అనుకుంటున్నాము. అలాగే మా మూవీకి హీరోయిన్ ఎస్ఎస్ సైదులు అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అలాగే హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా పోతే ఇస్మాయిల్ గారు, ఇస్మాయిల్ అద్భుతమైన స్క్రీన్ ప్లేయర్ అండి. దాంతోపాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. అలాగే స్టోరీ రైటర్ రాజేష్, అలాగే డిఓపి ఇలియాజ్ పాషా, అలాగే ఫైట్ మాస్టర్ రామకృష్ణ, ఇలా ప్రతి ఒక్క టీం అండి చాలా అద్భుతంగా చేశారు. నాకు అలాగే సహాయం కూడా చేశారు. ముఖ్యంగా నేను ఈ మూవీ తీయగలిగానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. చాలా థ్యాంక్ యూ అండి. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ఈ మూవీని తెలుగు బంజారా 2 లాంగ్వేజ్ చూస్తున్నాం. బంజారా సోదరులు చెప్తున్నా, బంజారాలో ది బెస్ట్ మూవీ అనేది రాధాకృష్ణ మూవీ అవుతుందని ఒక నమ్మకంతో చెప్తున్నాను. మీరు వెళ్ళండి, మా సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ అండి. చివరిగా యాంకర్ గారు చాలా బాగుంది మేడం. ముందుగా మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. కొంచెం టెన్షన్గా ఉంది, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నాను. ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది మాది. ఎలా టీజర్ ఎవరితో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత మాకు థాట్ వచ్చింది, ఎవరిదన్నా పెద్ద వాయిస్ ఉంటే బాగుంటుందేమో అనిపించి, అలా తనికెళ్ళభరణి గారి వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో తనికెళ్ళభరణి గారి దగ్గరికి రీచ్ కావడానికైతే మాకు ఖమ్మం నుండి మహేంద్ర సింగ్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మహేంద్ర సింగ్ మాస్టర్ సీను సార్ దగ్గరికి పంపిస్తే సీను సార్ తనికెళ్ళభరణి గారి దగ్గరికి తీసుకెళ్లారు. సార్ కూడా అసలు చాలా అంటే చాలా బాగా వాయిస్ ఇచ్చి మంచిగా బ్లెస్ చేశారు. అక్కడ నుండి మా కథ మొత్తం మారిపోయింది సార్ వాయిస్ ఇచ్చాక. ఆ తర్వాత వేణు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మెయిన్ రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాత మేము ఈ తనికెళ్ళభరణి గారు వాయిస్ చెప్పకముందే మేము రామ్ తాలూరి గారిని కన్సల్ట్ అవ్వటం జరిగింది. రామ్ తాలూరి గారు సార్ దగ్గర తీసుకెళ్ళడానికి హరికృష్ణ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారు.
నందిని రెడ్డి గారితో బీవీఎస్ రవి గారితో సత్యం రాజేష్ గారితో మాకు పోస్టర్ లాంచ్ చేపించడం జరిగింది. ప్లస్ ఈరోజు టీజర్ లాంచ్కి వచ్చిన రామ్ తాలూరి గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత సోహెల్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుండో మీట్ అవ్వాలి అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఇలా మీట్ అవుతా ఈరోజు సడన్గా సోహెల్ గారు వస్తున్నారని చెప్పారు. ఈరోజు సడన్గా వచ్చారు. అన్న సోహెల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. రామ్ ప్రసాద్ అన్న ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తున్నారని. నాకు కూడా తెలియదు భయ్య, నేను షాక్లో ఉన్నా. ఇంకా డైరెక్ట్ వచ్చేసారు మీరు. మిమ్మల్ని చూసాక షాక్ అయిపోయాం మేము. సో మూవీ గురించి చెప్పాలంటే షాక్ అయ్యారా? ఎందుకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? అలాగే లేదు కదా, అంటే షాక్లో ఉండిపోయామన్నా మేము. అయితే ఓకే. సో మూవీ గురించి చెప్పాలంటే టోటల్ 1980s బ్యాక్డ్రాప్లో జరిగే మూవీ అండి ఇది. అందరూ ఈ మూవీతో నియర్లీ మేము ఒక 80 మెంబర్స్ కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కొత్త వాళ్ళే అండి ఈ సినిమాలో. చాలా కసిగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముందుగా మా మూవీ టీం అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నానండి నేను. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సార్, మీరు మన సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వచ్చేసి డాలీ శేఖర్ గారు చాలా బాగా డిఏ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ణు సార్ కూడా ఇక్కడికి రాలేదనుకుంటున్నా. విష్ణు సార్ బాగా మిక్స్ చేశారు. ఆ తర్వాత మెయిన్ నాకు ఈ ఫ్రేమ్ కావాలి అని నేను ప్రాపర్గా ఒక షార్ట్ డివిజన్ వేసుకుంటే ఆ కెమెరామెన్ ఎవరు సెట్ అవుతారు అనుకున్నాను. బట్ ఫ్రెష్ క్యాండిడేట్ పాషా వచ్చాడు. నాకు ఎలా చేస్తాడో తెలియదు కానీ బట్ ఇద్దరం కలిసి ఇప్పుడు మీరు చూశారు కదా, దీనికంటే ఇంకా చాలా ఉన్నాయి మీరు చూసేవి. ప్లస్ ఫైట్ మాస్టర్ ఆర్కే ఒకసారి స్టేజ్ మీదకి రావా ఆర్కే. అందరం యంగ్ టీమ్ అండి. ఫైటర్స్ కూడా ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. యంగ్ టీము. మేము వితౌట్ రోప్స్ ప్రతిదీ ఆర్కే ప్రతిదీ వితౌట్ రోప్స్ ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ రియల్ స్టంట్ చేసేసాము. చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే. స్టోరీ రాజేష్ ఈ కథను తీసుకొని వచ్చిందే వాడు. మేము ఇక్కడ దాకా వచ్చామంటే వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మా తమ్ముడు రాజేష్ గారు. అరే థ్యాంక్ యూ సో మచ్ రా, నీ వల్లే ఇక్కడ దాకా వచ్చాము అనుకుంటున్నాం మేమైతే, నీ స్టోరీ వల్లే. అండ్ మెయిన్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ లేకపోయి ఉంటే నేనైతే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. మా అమ్మ నాన్న కూడా ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొని వచ్చానంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీడియా మిత్రులకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ గారికి, రామ్ తాలూరు గారికి, ఆటో రాంప్రసాద్ గారికి, సోహెల్ అన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎందుకంటే కొత్త వాళ్ళు సినిమాల్లోకి వచ్చినప్పుడు ఫ్యామిలీస్ కానీ మిగతా వాళ్ళందరికీ చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఏం చేస్తుర్రా మీరు, ఎందుకు సినిమాలని. కానీ మీలాంటి పెద్దవాళ్ళు వచ్చి ఒక పుష్ ఇస్తే మా కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది అన్న ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి మీరందరూ మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ టీంని రాధాకృష్ణ అంటే ఒక ఈ నిలబడ్డ టీం కాదు, చాలామంది బిహైండ్ ది కెమెరా చాలామంది ఉన్నారు. ఆర్టిస్టులు కానీ, డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కష్టపడి సినిమా చేశారు. సో ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా రేపు పొద్దున్న జనాల్లోకి వెళ్ళబోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరూ హత్తుకొని సినిమాకి వచ్చి, ఆ రోజు స్టోరీ రాసిన రోజు నేను ఒక్కరిని రాసిన, ఈ రోజు ఇంతమంది వచ్చారు. రేపు థియేటర్కి ఇంకా ఎక్కువ మంది వచ్చి మా ప్రొడ్యూసర్ గారికి ఇంకొక సినిమా చేద్దాం అని, సార్ యొక్క లైఫ్ లాంగ్ స్టోరీ పీరియల్ కాన్సెప్ట్ ఉంది, అదొకటి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే తలింకెల భరణి గారికి, గురు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా కథ మారిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా ఈ సినిమాకి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. విషయానికి ఏంటంటే ఈ సినిమా కోసం నేను ఎందుకు ఇలా చేయడానికి, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. సినిమా చేసిన తర్వాత రీ రికార్డింగ్కి వచ్చే ముందు ఒక టీజర్లోనో ఫస్ట్ గ్లిమ్స్లో ఫస్ట్ నేమ్ నాది వేశారు ఈ సినిమాకి. నేను అడిగాను అదేంటంటే బ్యానర్ నేమ్ తర్వాత ప్రొడ్యూసర్, డైరెక్టర్ కావాలి కదనేసి. నాకు మరింత బరువు బాధ్యతలు ఎక్కువ పెంచారనమాట. నేను బాధ్యతగా చేయాలి అనేది ఇంకా నాకు ఎక్కువ అర్థమయ్యి సినిమా అంతా బాగా చేశాము. ఈ సినిమా పోస్టర్ లాంచ్ అప్పటి దగ్గర నుంచి ఈ రోజు ఈ వేదిక పైకి వచ్చే వరకు కూడా 2 బలమైన పిల్లర్స్ మా సినిమాకి, ఈ రాధాకృష్ణ సినిమాకి చాలా తోడున్నాయి. ఒకటి రామ్ తల్లూరి గారు, 2 బెక్కం వేణుగోపాల్ సార్.
చాలా థ్యాంక్స్ సార్. ఈ సినిమాని ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్స్ అండి. చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా మొదటి రోజు ట్రీట్మెంట్ ఎలా ఉందో ఈ ఆఖరి రోజు నిన్నటి వరకు కూడా సేమ్ అలానే ఉంది. ఎలాంటి విసుకుపోకుండా ఓపిక్గా ఇలా మలచండి కథని, ఈ రూట్లో ఇది ఉంది, స్క్రీన్ ప్లే ఇలా చేస్తే బాగుంటుంది, ఒక పాట యాడ్ అవుతే బాగుంటుంది, అంత టైం మాకు ఇచ్చినందుకు నిజంగా మేము స్పెషల్గా టీం అందరం కూడా సరిగ్గా చెప్పలేకపోవచ్చు కృతజ్ఞతలు, కానీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ మీకు. ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి సినిమాలో 6 పాటలు రికార్డ్ చేశామండి. అలానే 5 పాటలు బిట్ సాంగ్స్ ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఈ 6 పాటలు, ఈ 5 బిట్ పాటలు కూడా నేనే రాశాను సినిమా మొత్తానికి. ఒక కాంటెంపరీ విజన్ ఏంటంటే ఒక పక్క ప్రేమ, రెండవ పక్క యుద్ధం. ప్రేమ యుద్ధం, ఒక పక్క శాంతి, ఒక పక్క విప్లవం. ఈ రెండింటి మధ్యన లాస్ట్ వరకు జరుగుతుందన్నమాట. జనరల్గా ఈ యుద్ధం కూడా ఒక వర్గానికి సంబంధించి, ఒక వర్గానికి, ఒక ఊరు చివరున్నవాడికి సంబంధించిన యుద్ధం ఇది. అలానే ప్రేమలో కూడా యుద్ధం. చాలామంది ప్రేమలో యుద్ధం, ప్రేమించినప్పుడు యుద్ధం, ప్రేమ తర్వాత యుద్ధం, ప్రేమకు ముందు యుద్ధం. ఇందులో నేను అసలు ప్రేమ అంటేనే యుద్ధం అని రాశా. ఇందులో యాక్చువల్లీ అసలు ప్రేమ అంటేనే యుద్ధం, ప్రేమ ఒక యుద్ధం అని ఒక బిట్ సాంగ్ వెళ్తుంది. అప్పుడెప్పుడో ఈ టీజర్ చూసిన తర్వాత ఇవాళ నాకు అనిపించింది ప్రత్యేకంగా, అప్పుడెప్పుడో ఆటవికం, ఇప్పుడేమో ఆధునికం, తరతరాలుగా మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం అని మహానుభావుడు శాస్త్రి గారు రాసిన పోయిట్ ఒకటి నాకు గుర్తొచ్చింది ఒక పాటలో. ఇందాక మనం టీజర్ చూస్తున్నప్పుడు టీజర్లో భరణి గారు వాయిస్ ఇచ్చిన దాని యొక్క భావం ఏదైతే ఉందో, ఇంత ఆధునికతలో కూడా ఏం మారం అనే దాని గురించి. ఇందులో అదే అలాంటి సన్నివేశంలోనే మొదలయ్యింది ఊరి చివరోని ఉప్పెన లాంటి యాతర, రేపటి తరానికి ఉండకూడదురా కులమనేటి మాటరా. ఈ పదాలతోటి ఒక పాటే ఒక మంచి అద్భుతమైన సన్నివేశాన్ని ఆవిష్కరిస్తుంది. యాక్చువల్ నేను మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే కంటెంట్ ఇద్దాము అనేసి ఎవరు సరిగ్గా కంటెంట్ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి నేను లిరికల్ గాను ఇట్లా పొయిటిక్ గాను నేను కంటెంట్ మాట్లాడుతున్నా. సో నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత నేను మ్యూజిక్ గురించి మాట్లాడతాను. ఇలా ఇక విప్లవ జ్వాల అలా ఉంది. అలానే నేను మహాకవి కాళోజీ గారు తొలగి తవ్వనవ్వడిచ్చు తోసుకు పవ్వలే అని నేను ఎప్పుడో చదివినట్టు గుర్తు నాకు. అలానే ఇందులో తోసుకుపో దూసుకుపో తవ్వెవడిచ్చిను నీకు, గెలుపదిగో మలుపిదిగో కాలం సాక్ష్యం నీకు, బానిస బతుకులు మనవి అవి ఉంటే ఎంత పోతే ఎంత. ఇలాంటి పదజాలంతో పాట చేసాం. ప్రతి పాట కూడా ఒక అర్థం ఉంటుంది. ఇకపోతే మనము అరేరే మనస, అందరికీ ఆ పాట తెలుసు కదా, అరేరే అరేరే మనస విన్నారు కదా. ఆ పాటలో ఈ రాధే కృష్ణ మొత్తం అంతర్గతాన్ని ఒక లైన్లో చెప్పే ప్రయత్నం చేశాను నేను. అదేంటంటే, ఆ రాధ రానే వస్తే నా లోకం బృందావనం అయిపోదా, ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైనా ఇట్టే ఆగిపోదా. ఆ రాధ రానే వస్తే నా లోకం బృందావనం అయిపోదా, ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైనా ఇట్టే ఆగిపోదా. అరే మనసా నీ వల్లే మారింది తెలుసా. ఒక విప్లవ భావుకత, ఒక విప్లవ భావజాలం ఉన్న మనిషి ఒక అమ్మాయి ప్రేమ కోసం ఇలా ఎలాంటి యుద్ధాన్ని అయినా చిటికలో ఇలా ఆపేస్తాడు అనేదాన్ని మనం అక్కడ ఆ సన్నివేశంలో మనం అద్భుతంగా ఆవిష్కరించబడుతుంది. ఈ మ్యూజిక్ వస్తే అందరూ చెప్పారు, నేను చేసిన పని దాని గురించి నేను చెప్పుకోవడం అంత బాగోదు, సినిమా చూసిన తర్వాత చాలా బాగుంటుంది. అలానే ఈ సినిమాని ఇంత ఇలా చేయడానికి రీజన్ కూడా ఒకటి ఉందండి. ప్రొడ్యూసర్ గారు సుధాకర్ గారి గురించి, పెద్ద టీం గురించి పెద్ద ఎంత కొంత చెప్పాలి, ఎక్కువ చెప్పినా కూడా బాగోదు. కానీ ఒకటే ఒక మాట, నన్ను నమ్మి 4 పిల్లగాళ్ళు పనిచేశారు సార్ దాదాపు చాలా రోజుల నుంచి. వాళ్ళ కోసం ఈ సినిమాని మనం ఎలాగైనా బయటేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఆయన బయటకు వచ్చాడో నా కళ్ళతోటి నేను చూసి
నేను ఈ నడవడికలో నేను కూడా ఒక్కడినయ్యాను ఈ సినిమా విషయంలో. ఆయన నమ్మకం, ఆయన నమ్మరు, ఓన్లీ ఒక నమ్మకం అనే పదం మీద సినిమాని ఈ వేదిక దాకా తీసుకొచ్చారు. ఓన్లీ ఒక నమ్మకం. 10 మంది పిల్లగాళ్ళు ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉన్న కళాకారుల్ని, మంచి మంచి ఆర్టిస్టులను తీసుకుని వాళ్ళతో అంత పని చేయించి, నా సినిమాకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు సార్, నన్ను నమ్మి 4 పిల్లగాళ్ళు పనిచేశారు అని ఆ ఒక్క మాట చెప్పిన తర్వాతనే నేను మొత్తం నా టీం అందరినీ అలర్ట్ చేసి ఈ సినిమాకి మనం ఏదో చేద్దాం, మీరు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ కూడా చేయకండి, అలా అని ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అందరం కలిసి బాగా పనిచేద్దాం, ఆ నమ్మకాన్ని మనం నిలబెడదాం, రేపటి రోజు వాళ్ళకి ఇది మంచి డెమో అవ్వాలి, ఇది ప్రొడ్యూసర్ గారి ఆకాంక్ష. సో అందుకని ప్రేక్షకులు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా సినిమాని ఖచ్చితంగా నిస్వార్థంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా వెనక ఒక మనిషి పెట్టిన డబ్బులు కాదు, ఒక మనిషి పడిన కష్టం అంతకన్నా తర్వాత విషయం. ప్రతి ఒక్కరు ఇష్టంతోనే ఉంటారు, ఎవరి పొజిషన్ తగ్గట్టు వాళ్ళు కష్టపడతారు. దాని గురించి మనం ఈ సినిమాని ఖచ్చితంగా ప్రేక్షకులందరూ కూడా ఆదరించి సపోర్ట్ చేయండి. 4 కళాకారులకి అవకాశాన్ని ఇవ్వండి, వాళ్ళ బతుకులు మారుతాయి. దయచేసి అర్థం చేసుకోగలరు. మీడియా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయండి. అలానే ఈ సినిమాలో పనిచేసిన మా మిక్స్ మాస్టరింగ్ ఇంజనీర్ శ్రీ కృష్ణ, అలానే విష్ణు గారు, అలానే సింగర్స్ అందరూ, దీనికి వోకల్ సూపర్వైజన్ చేసిన శ్రీ విద్యా మల్హరి, మొత్తం తనే చూసుకుంది సినిమా మొత్తం. అలానే మా స్టూడియోస్ యాజమాన్యాలకి, అలానే ఇక్కడికి విచ్చేసిన సోహిల్ అన్నకి, అలానే మన రామ్ ప్రసాద్ అన్నకి, హీరోయిన్ భ్రమరాంబ గారికి, అలానే మా హీరో, ఇక ఎక్కువ మాట్లాడే టైం లేదు కాబట్టి ప్రీ రిలీజ్లు అందరి గురించి క్లుప్తంగా విశ్లేషించుకుందాం. సో అందరికీ ఒకసారి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ని ఇవ్వాలి, ప్రొడ్యూసర్ గారు మరొక సినిమా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వేణుగోపాల్ సార్, సోహెల్ అన్న, రామ్ తాలూరు సార్, ప్రస్తుతం అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీకి డిఓపి చేయడానికి మెయిన్గా నాకు ఇలాంటి మంచి టీంని నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా ఆర్కే అన్న థ్యాంక్ యూ. అండ్ మా స్మైల్ అన్న, డైరెక్టర్ అన్న, నాకు చెప్పాలంటే ఈ మూవీకి నాకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాడు ఆయన. అంతా నాకు ఒక గురువు లాంటి వారు స్మైల్ అని చెప్పాలంటే. అండ్ మా టీం అందరూ చాలా బాగా కష్టపడ్డారు సినిమా కోసం, చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. అండ్ థ్యాంక్ యూ అందరూ. తొందరలో థియేటర్లో వస్తుంది, డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఓపికగా ఉన్నందుకు. మా సినిమా ఇక్కడ వరకు తీసుకొచ్చాము, మీరు ఇక్కడ నుంచి జనాల మధ్యలోకి తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఉంది, క్షమించండి. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్. మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. అండ్ సార్ రామ్ తాలూరు సార్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ వేణు సార్ చాలా థ్యాంక్స్ సార్. సోహెల్ అన్న ఒక హగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక చిన్న సినిమా ఆయన సపోర్ట్ చేయడానికి వచ్చారు అన్న. రామప్రసాద్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొత్తం క్లియర్గా మాట్లాడతాను. అండ్ బంజారా మిత్రులందరికీ, సింగర్స్, డైరెక్టర్, హీరోస్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఏదైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ డిఓపి, స్టోరీ రైటర్, ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్ ఎస్ఎస్ఐ మన శివ, ఒకసారి రామ్ తొందరగా. ముఖ్యంగా ఈ టీజర్ అవుట్పుట్ మంచిగా రావడానికి రీజన్ మా గురువు గారు తనికెళ్ళ భరణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాయిస్ ఇచ్చిన దగ్గర నుంచి సినిమా రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్. సెలవు తీసుకుంటున్నాను, తర్వాత మాట్లాడు. యాంకర్ బాగున్నారండి, యాంకరింగ్ కూడా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. జై సేవాలాల్. జై సేవాలాల్. సారీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్ యూ రామ్ తాలూకి గారు, వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సోహెల్ గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళు స్పెషల్గా పర్సనల్గా మా టీజర్ ఈవెంట్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీజర్కి తనికల భరణి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది మాకు చాలా హెల్ప్ అయింది, ఆయన బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆయన ఇవ్వడం వల్ల మా టీజర్ చాలా మందికి రీచ్ అయింది, మా మూవీ పేరు అందరి దగ్గర వినిపిస్తుంది. అది మాకు ఫ్యూచర్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆయన ఎక్కడున్నా ఆయన మేము మర్చిపోం, మా టీం అంతా కూడా మర్చిపోం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు అవర్ ఫిలిం 1990s రాధేకృష్ణ,
ఒక ఇద్దరు ప్రేమికులు ఆ టైంలో ప్రేమించుకుంటే వచ్చే సిచ్యువేషన్స్ కానీ క్యాస్ట్ ఇష్యూస్ కానీ అన్నీ చాలా బాగా మా డైరెక్టర్ ఇస్మాయిల్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాన్ని విజువల్గా ఇంకా బాగా డిఓపి పాషా గారు చూపించారు. అండ్ అది మీరందరూ చూడొచ్చు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మూవీలో పార్ట్ అయినందుకు. అండ్ నేను ఏ సీన్లో ఉన్నా లేకున్నా స్టోరీ అంతా నా మీదే ఉంది. అటువంటి మంచి కథను నాకు ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్స్ సైదుల్ గారు, అర్పిత. సైదుల్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. ఫైట్ సీన్స్ కానీ ఏ సీన్ అయినా సరే చాలా బాగా కష్టపడ్డారు. అండ్ అర్పిత చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఇందులో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని టీజర్ కానీ సాంగ్స్ కానీ అన్నిట్లో అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.